కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ 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 కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ ఇటనే చూడు ఎందుకు ఇంకా జై తెలంగాణ 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 కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి కోటిరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ మొత్తం ఎండ ఫోకస్ కొడుతుంది ఫోటో తీసి చూసా ఒకటి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం హరీష్ రావు గారి నాయకత్వం భగతన్న గారి నాయకత్వం జై తెలంగాణ 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 కేసీఆర్ గారి నాయకత్వం జిల్లాలే కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ వెనక తీగలనే జాగ్రత్త ఆయన రాష్ట్ర పదవి మామూలు పదవి జాగ్రత్త కార్యక్రమాలు చూసుకోవాలి ఎంత దిగారు అందరు రారు కింద జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ 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 కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం భగతన్న గారి నాయకత్వం భగతన్న గారి నాయకత్వం తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం కేటీఆర్ గారి నాయకత్వం భగతన్న గారి నాయకత్వం జై తెలంగాణ ఈరోజు తెలంగాణ విషయం ఏంటనగా మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఆదేశాల మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు గురంపూడి మండలంలో
మండల అధ్యక్ష ఆధ్వర్యంలో ఈరోజు గురంపూడి మండలంలో తెలంగాణ తల్లికి విగ్రహానికి పాలాభిషేకం చేసినాము. ఇంతకుముందుకు ఉద్యమాలు ఉన్నప్పటి నుంచే తెలంగాణ తల్లి రూపకర్తను తయారు చేసి ఉద్యమకారులు కవులు అందరూ కలిసి నిర్ణయించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని వద్దని నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు చేసిన ఒక విగ్రహ ఆవిష్కరణ ఏ విధంగా ఉందనేది తెలుసుకోవాలి. ఆంధ్రాలో ఉన్న తెలుగు తల్లి విగ్రహం మనది భరతమాత మూడు విగ్రహాలు పెట్టి నిన్న తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లా ఉందో ఒకసారి ఆలోచించుకుంటే అర్థమవుతుంది. అదేవిధంగా ఇదే కాంగ్రెస్ నాయకులు ఆ రోజు ఉద్యమ కాలంలో ఇదే తెలంగాణ విగ్రహానికి వచ్చి పూలదండలు వేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు వరకు మరి ఈరోజు ఏం మాట్లాడుతున్నారంటే ఈ కొత్త నగలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని మాట్లాడుతున్నారు. వాస్తవంగా జరిగింది ఏంటంటే ఏదైనా మాది తెలంగాణ ఫస్ట్ నుంచి అయినా ఇప్పటి వరకైనా అగ్రగామిగా ఉన్నది. ఈరోజు కూడా కేసీఆర్ గారు 10 సంవత్సరాల నుంచి మంచి అభివృద్ధి బాటలు నడిపించిండు. దాన్ని సర్వనాశనం చేసేందుకు ఈ తెలంగాణ నాయకులు కాంగ్రెస్ నాయకులు పూనుకున్నారని తెలియజేస్తున్నాం. ఈ టీఎస్ని టీజీ మార్చడం, ఈ తెలంగాణ తల్లిని మంచిగా అంగరంగ వైభవంగా నగలతోటి ఉన్న మన తెలంగాణ తల్లిని కొంచెం వేరే రకంగా మార్చి వాళ్ళు మన నగలన్నీ లూటీ చేసి మరి మేము ఏదో అప్పులు అవి రైతు బంధు రైతు రుణమాఫీ మేము మంచిగా చేసినాం, అది చేసినాం, రైతు పండుగలని గొప్పగా చేస్తున్నారు. వాళ్ళు ఏమి చేయకుండా రైతు బంధుని ఎగనామం పెట్టి అదే పైసల్ని ఇటు రుణమాఫీకి మలిపి వాళ్ళు ఏదో పెద్ద గొప్పగా చేసినట్టుగా దాని కలరింగ్ షోయింగ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా మనకు తెలంగాణ రాష్ట్రం అంటే గుర్తొచ్చేది మన ఆంధ్ర వాళ్ళకైనా ఎవరికైనా దసరా పండుగ ముందల మనం చేసుకునేది బతుకమ్మ పండుగని మన తల్లి చేతిలో ఉంటే తీసేసి అవాసపాలు చేసి ఈరోజు వాళ్ళు సంబరాలు చేసుకోవడం. అది నిన్న సోనియా గాంధీ 9వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా అదే తెలంగాణ తల్లిని మార్చడం చాలా బాధాకరమైన విషయం. ఈ తెలంగాణ తల్లి మార్చడం అనేది తెలంగాణ తల్లిని మార్చే వాళ్ళు ఒక 6 గ్యారంటీలు ఉన్నాయి. 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ ఇవ్వచ్చు. దేశాన్ని మొత్తం నాశనం చేసి కూర్చుంటారు. మరి అది ఎవరు సలహా ఇస్తున్నారో ఎవరు చేస్తున్నారో మరి రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పుడు ఇచ్చే గ్యారంటీలు వదిలిపెట్టి ఈ గాలికి వచ్చినాయని లేకపోతే ఇది కేసీఆర్ చేసినాయి అన్ని మేము గడిలు వలగొడతాం అది వలగొడతాం అని చెప్పడం ఇదంతా బాగాలేదు. ఎవరు సలహా ఇచ్చేది కానీ ఇప్పటికైనా కూడా 6 గ్యారంటీలు చేసి కూర్చో ఇలాంటి మానుకోవాలని మేము చెప్తున్నాం. ఏదైతే ఈ మీటింగ్ ఉన్నదో తెలంగాణ తల్లి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేసి ఒక సాధారణ స్త్రీగా రూపొందించడం మేము దీన్ని ఖండిస్తున్నాము. 2003లో తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం తర్వాత 2003లో పెద్దలందరూ కలిసి మన తెలంగాణ ఉద్యమానికి ఒక తల్లి ఉండాలని ఉద్దేశంతో అందరూ కలిసి పెద్దలందరూ ఒక మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. అందులో తెలంగాణ అంటేనే సిరి సంపదతో కూడుకున్నది రాష్ట్రం. ఆ రాష్ట్రానికి చిహ్నంగా ఆభరణాలతో పంట కొడవలతో ఒక బతుకమ్మతో మన తెలంగాణ తల్లిని ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణని ప్రపంచానికి సాటి చెప్పిన బతుకమ్మ పండుగ మన ఆడబిడ్డలు జరుపుకునే బతుకమ్మ పండుగని ఈరోజు కొత్తగా రూపొందించిన బొమ్మలో ఆ ఒక తెలంగాణ తల్లిలో బతుకమ్మని లేకపోవడం మన దురదృష్టకరం. అలాగే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ దొంగ హామీలు ఇస్తూ ఏదైతే ఆ రైతు బంధువులు ఇవ్వకుండా కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇవ్వకుండా ఎప్పటికప్పుడు జనాలను మభ్యపెడుతూ టీఎస్ని టీజీ చేయడము, ఈ తెలంగాణ విగ్రహాన్ని మార్చడము, రాజముద్రలను మార్చడం, ఇలా 2 నెలల కోటి పెట్టుకుంటా తెలంగాణ ప్రజల్ని ఈ విషయాలను మర్పించి కొత్త విషయాల వైపు దారి మళ్లిస్తున్నారు. ఈ హైడ్రా ఒక 3 నెలలు, ఇది ఒక 3 నెలలు, టీఎస్ నుంచి టీజీ 3 నెలలు, ఇలాంటి కొత్త విషయాలు పెట్టేసి ప్రజల్ని అసలు విషయాలు పక్కన పెట్టి ఇలాంటి పనికిమాల విషయాలు ముందు తీసుకొస్తున్నారు. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలియజేసేది ఏంటంటే ఈ ఒక్క విషయాన్ని తెలంగాణ రాష్ట్ర తల్లి విగ్రహంలో మార్పులు చేస్తూ అలాంటి విషయాలు మానుకోకపోతే తెలంగాణలో మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఇలాంటి ఉద్యమాలకు దారి తీయకుండా ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ఇంతటితోటి
ఆఫ్ చేయవలసిందిగా మేము చేస్తే బాగుంటుంది. కావాలనే ఇవన్నీ ఇప్పుడు ఈ తెలంగాణ తల్లిని మార్చడం, ఇవన్నీ టీఎస్ని టీజీ చేయడం, మార్పు అంటే ఇదే నా జనాలకు కావాల్సింది. జనాల ఆగ్రహాన్ని అయితే బాగా జనాలు మొత్తం ఇప్పటికిప్పుడు ఎన్నికల ఎలక్షన్లు వచ్చినాయంటే ఒక్క సీటు కూడా రాని పరిస్థితి ఉంది ఇప్పుడు కాంగ్రెస్కి ఇప్పుడు. కాబట్టి జనాలందరూ ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. అందరం ఒక దాటి ఏకంగా ఉండి మారవకుండా ఇప్పటికైనా మనం అందరం మంచిగా తెలుసుకొని మన ఏందో తెలుసుకొని ఒక తల్లి విగ్రహాన్నే మారుస్తున్నాం కాబట్టి రేపు మన ఆస్తులు కూడా మన ఏంది అన్ని మార్చడానికి కూడా సిద్ధమవుతాడు. ఆయన చిల్లి గవ్వ కూడా ఏమి చేయడు, మనకు రైతు బంధువు రాదు, ఏది రాదు. ఇప్పటికైనా మనం అందరం తెలుసుకొని తెలివిగా ఆలోచించి రేపు సర్పంచులు ఉన్నారు, జెడ్పీసీలు ఉన్నాయి, అన్నీ చూసి ఆలోచించి మనం ఓటు వేసేటందుకు మనం అందరం ఉండాలి. జై తెలంగాణ.